మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలన్నా ధ్యానం చేయాలి. మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవాలంటే కూడా ధ్యానం చేయాలి. ఇప్పుడు మీకు కష్టాలు ఉన్నాయనుకుందాం, ఇబ్బందులు ఉన్నాయనుకుంటాం. అంటే మీ జీవితం మొత్తం కలిపి ఇప్పుడు మీరు ఆ స్థితిలో ఉన్నారని అర్థం. అంటే మీరు ఈ క్షణంలో ఎలా ఉన్నారు అనేది మీ జీవితం. అంటే మీరు ఇప్పుడు మానసిక ఇబ్బందులు ఉన్నాయి, వీటన్నిటిని మీరు ఇంకా అధిగమించలేదని అర్థం. మీరు ఈ క్షణంలో ఎలా ఉన్నారు అనేది మీ జీవితం మొత్తం ఈ క్షణమే. మీ జీవితం మొత్తం ఈ క్షణమే. ఈ క్షణం ఆనందంగా ఉన్నారు, మీ జీవితం మొత్తం ఈ క్షణాన్ని మీరు తయారు చేసుకుంటున్నారు. అందుకని మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఆలోచించుకోండి. ఈ క్షణంలో మీరు ఎలా ఉన్నారు? ఇక మారండి, గతాన్ని వదిలిపెట్టండి, ముందుకెళ్ళండి. మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. మిమ్మల్ని మీరు ఆపుకోవడం తప్ప వేరే వారు ఎవరు ఆపరు. మీ సక్సెస్కి మీరే కారణము. జీవితం ఫెయిల్యూర్ అంటూ ఉండదు, ఎందుకంటే పరిణామక్రమం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అది పరిణామక్రమం, అది ఫెయిల్యూర్ అనే దానికి లేదు. మీరు రూపుదిద్దుకుంటూ ఉన్నారని అర్థం. అలాగే మీరు కూడా ఈ భూమి మీద ఏది చేసినా సరే మీరు రూపాంతరం చెందుతున్నారని అర్థం. ఇక్కడ నెగిటివ్ అనే కాన్సెప్ట్ లేదు, మీరు ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ లేదు. పరిణామక్రమం జరుగుతూ ఉందని అర్థం మీ జీవితంలో కూడా. కానీ మీరు ఎంత విజయవంతంగా, ఎంత ఆనందంగా భగవంతుడితో ప్రయాణం చేస్తున్నారనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అలా జీవించాలి. అందుకే మీ ఈ జీవం గురించి ముందుగా తెలుసుకోండి. ఈ జీవం యొక్క పనితీరు తెలుసుకోండి. ఈ జీవం యొక్క శక్తి తెలుసుకోండి. ఈ జీవం యొక్క మూలమైన విషయాలు ఏంటో తెలుసుకోండి. మీరు దీనికోసం గ్రంథాలు ఏవి చదవాల్సిన పని లేదు. ఏ దేవుళ్ళను పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తులు మీకు తోడురారు. మీకున్నటువంటి ఒకే ఒక్క అద్భుతమైన గురువు మీరే. మీలో ఉన్నాడు ఒక సద్గురువు ఉన్నాడు. ఆ గురువును పట్టుకుంటే చాలు, ఆ గురువే మిమ్మల్ని నడిపిస్తాడు. అన్ని ఆ గురువుకు చెప్పండి. మీ ప్రశ్నలు ఆ గురువుని అడగండి, లోపల నుంచే సమాధానాలు ఇస్తాడు. ఆ తర్వాత గురువు మీరు ఒకటే. భగవంతుని గుర్తించాలంటే మీరు కూడా భగవంతులై ఉండాలి. సాధన చేయండి, దారి ఏర్పరచుకోండి. ఖచ్చితమైనటువంటి దారి ధ్యానము. సత్యమైనది ధ్యానము, స్వచ్ఛమైనది ధ్యానము, సరళమైనది ధ్యానము. ఈ మార్గాన్ని పట్టుకోవటం వల్ల మీరు అత్యుత్తమైన దాన్ని పొందగలరు. అది పొందిన తర్వాత ఈ ప్రపంచంలో మీకు ఏమీ అవసరం లేదు. ఎవరు చెడపలేరు. డబ్బుతో అవసరం ఉండదు. మీ ఆనందాన్ని ఎవరు చెరపలేరు. బంధాలు ఉన్నా లేకపోయినా మీ ఆనందాన్ని ఎవరు చెరపలేరు. ఈ ప్రపంచం తలకిందులైనా మీ ఆనందాన్ని ఎవరు చెరపలేరు. ఆ స్థితి రావటం చాలా గొప్ప విషయం కదా. అది కేవలం మిమ్మల్ని మీరు తెలుసుకుంటే వస్తుంది. అది ధ్యానంలో సహజంగా జరుగుతుంది. మీరు చేయవలసింది ధ్యానంలో కూర్చుని 1 గంట 2 గంటల పాటు సైలెన్స్ ఉండటమే, అంతే. ఏ ఆలోచన లేకుండా కూర్చోవటమే. దీపం పెట్టుకోవటం, కుంభకం చేయటం, తర్వాత ధ్యానంలో కూర్చోవటం. సహజంగా ధ్యానంలో కూర్చోవటం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.